రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్థానిక హుకుంపేట గ్రామ పంచాయతీలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం ఎంఆర్ఓ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల పాల్గొన్నారు. సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం నియంత పాలనలో పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించడంతో రైతులు ఆందోళనగా గురయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం 18 నెలల్లోనే పెట్టుబడి సాధనలో అగ్రస్థానంలో నిలిచిందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు కానున్నాయని తెలియజేశారు. అనంతరం రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రూరల్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మత్సేటి శివ, సత్యప్రసాద్, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దుద్దుపూడి రమేష్, క్లోకస్టర్ బొప్పన నానాజీ, సొసైటీ ప్రెసిడెంట్ బొప్పన శ్రీను, మార్కెట్ కమిటీ సభ్యులు హేమబిందు, అల్లూరి నరసింహారావు, కోటిపల్లి చంద్రశేఖర్, చక్రయ్య, పంచాయతీ కార్యదర్శి కాశీ తదితరులు పాల్గొన్నారు. అందించవలసిందే, అప్పుడే రైతుకి సరైన శ్రీ కామిని వెంకటరామ ప్రసాద్ చౌదరి 22A నిషేధ జాబితాలను కొన్ని తీసేస్తున్నారు. పేపర్లో చాలా క్లియర్ కట్గా వస్తుంది. మన అందరూ సపరేట్లు కొడుతున్నాం. గ్రౌండ్ లెవెల్కి వెళ్తే నేను ఇప్పుడే వీఆర్ఓ అని అడిగాను, అమ్మ ఏది ఎత్తారంటే ఆవిడ ఏం చెప్పిందంటే గ్రామ కంటాలో అలాగే కొన్ని భూములు ప్రైవేట్ ల్యాండ్లో కూడా అలాగే చుక్కల భూములు వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకోవాల్సిందిగా ఆహ్వానించడమైనది. శ్రీ కంటి రమేష్ వెళ్ళిపోతున్నావా నువ్వు? శ్రీ ముత్యాల సూర్య నూతన సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య గారు ఎన్నికలప్పుడు మనందరికీ ఈ పాస్ పుస్తకాలపైన ఉండాల్సింది రాజముద్ర, కానీ ఇలా నాయకుల ఫోటోలు కాదు. దానికోసం ఎంత డబ్బు వృధా చేశారన్నది కూడా మీరు అందరూ కళ్ళారా చూశారు. సో సర్వేలో రాళ్ళ పైన కూడా ఫోటోలు వేసుకోవటం, పాస్బుక్ల పైన కూడా ఫోటోలు వేసుకొని అప్రజాస్వామ్యంగా కొంత వ్యవహారం నడిచింది. కాదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. అందులో ఇబ్బందులు లేనివి అన్నీ కూడా క్లియర్గా ఉన్నవి. ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో మన కొత్త పాస్బుక్ పంచాయతీ ఆర్ఎస్ నెంబర్లో సుమారు 143 మందికి మనకి క్లియర్గా ఉండటంతో సో 148 మంది పాస్బుక్స్కి వచ్చాయి. ఇందులో నోటీసులు ఉన్నాయి. అవన్నీ కూడా త్రూ ప్రాపర్ ఛానల్. టౌన్ సర్వే నెంబర్లో ఉన్న ఇష్యూ డెఫినెట్గా అది పర్సూ చేస్తాం. అది సపరేట్గా కూడా మొత్తం ఒకే నెంబర్ ఇవ్వటం కాకుండా సర్వే చేయించి ఎవరిదాన్ని వెడగొట్టి వాళ్ళకి కూడా న్యాయం జరిగేలాగా మన బుచ్చయ్య చౌదరి గారి దృష్టిలో పెట్టి, ఎందుకంటే అప్లై చేయాల్సింది మీరు రైతులు ఎవరైతే ఇష్యూ ఉందో త్రూ ఎంఆర్ఓ ఆర్డీఓకి మీరు అప్లై చేసి రీసర్వే మనం పెట్టించుకొని అది కూడా ఇబ్బంది లేకుండా చేద్దాం. ఒకవేళ ఎవరికైనా రాని పక్షాన పాస్బుక్ డెఫినెట్గా మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇష్యూ సాల్వ్ చేసి మీకు వచ్చేటట్టు మేము అందరూ చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. సో డెఫినెట్గా సరిహద్దులు ఇప్పుడు చూస్తే మీకు మళ్ళీ పాత రోజులు అంటే మనం ప్రశాంతంగా ఎక్కడ నియంత పాలన లేవనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ సర్వేకి సహకరించిన రైతులకి, గ్రామ ప్రజలకి, అదేవిధంగా మా హుకుంపేట తెలుగుదేశం కూటమి నాయకులకి, అధికారులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ మీ అందరికీ ముందస్తు నేను ఉండట్లేదు, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అందరూ ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మన శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బొమ్మూరులో తహసీల్దార్ గారు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 396 మందికి ఇక్కడ పాస్బుక్లు రావడం జరిగింది రైతులకి. అవి వేళ నుంచి ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. రానటువంటి వాళ్ళకి సచివాలయాలు అందుబాటులో ఉండి గౌరవ విఆర్ఓల ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే పాస్బుక్ ఉందో పాస్బుక్ మీద ముఖ్యమంత్రి ఫోటోలో ఎన్నేసి జరిగింది, అది తప్పని ప్రధానంగా గ్రహించారు.
నేడు ప్రభుత్వం రాజముద్రతోటి వేళ బుక్ని తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాజమండ్రి రూరల్ మండలానికి వచ్చేటప్పటికి 3 గ్రామాలకు సంబంధించి రాజువోలు, ఉక్కంపేట, బొమ్మూరుకి సంబంధించి 776 పట్టాదార పాస్బుక్లు రావడం జరిగింది. ఎర్రర్ ఫ్రీ ఏ విధమైన తప్పులు లేని పాస్బుక్లని ఈరోజు పంపిణీ కార్యక్రమం బొమ్మూరులో చేయడం జరిగింది. ఈ బొమ్మూరు గ్రామానికి వచ్చేటప్పటికి 396 పట్టాదార పాస్బుక్స్ రావడం జరిగింది. ఈ పట్టాదార పాస్బుక్ని ఈ రోజుని మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమంలోని రైతులకు ఉన్న ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా నివృత్తి చేయడం జరిగింది. ఇంకా 2 గ్రామాలకు సంబంధించి పట్టాదార పాస్బుక్స్ రావాల్సి ఉంది. అవి కూడా వచ్చిన తర్వాత రైతుల సమక్షంలోనే గ్రామ సభల ద్వారా ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు ఇచ్చినాయో ఆ నియమ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం.